అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో నష్టాల్లో ఉన్న ఆక్వా రంగం మరింత కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. ఓవైపు ఫీడ్ కంపెనీలు మోసాలు చేస్తూ ఉంటే మరోవైపు అమెరికా సుంకం పెంపుతో సంక్షోభంలో ఆక్వా రంగం పడుతోందని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సుంకం పెంపు సాగుతో ఆక్వా కంపెనీలు చైనా, ఇతర దేశాలకు పంపే రొయ్యల ధరలను కూడా తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా సమస్యల సాధనకై ఈ నెల 9న ఉండిలో కోట్ల హాల్లో సదస్సుకు నిర్ణయం తీసుకున్నామని ఈ సదస్సుకు అప్సడా వైస్ చైర్మన్ రామనారాయణ రెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి నిమ్మల రామానాయుడికి ఆహ్వానం పలికినట్లు ఆక్వా రైతుల సంఘం నాయకులు సుబ్బరాజు తెలిపారు. అమెరికాలోని ట్రంప్ ఒక ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఇండియా మీద 26% ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ట్యాక్స్ ని అనౌన్స్ చేశారో, వెంటనే దాన్ని రైతుల మీద ఎఫెక్ట్ చేసి ప్రాసెసింగ్ ప్లాంట్ వారు నిన్నటి నుంచి కొన్ని సరుకులు, కొన్ని కంపెనీలు అసలు కొనకపోగా కొంతమంది ట్రేడర్స్ కానీ, కొంతమంది చిన్న కంపెనీలు కానీ అడ్డంగా వారికి దొరికినట్టు 40 రూపాయలు, 50 రూపాయలు తగ్గించి సరుకులు కొనడం వల్ల రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో చెంది ఉన్నారు. ఇది ఎక్కడైనా సరే ట్యాక్సులు వేయటం సహజం. ఆ ట్యాక్సులు వేసినప్పుడు దాదాపుగా ఇవి కన్జ్యూమర్ మీదకి వెళ్ళటం అన్నది ఏ ప్రోడక్ట్ మీద అయినా జరిగేటువంటి అంశం. మనకి ఎక్కడ ట్యాక్స్ వేసినా కూడా అంతిమంగా కన్జ్యూమర్ మీద పడుతుంది. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. మరి ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాల్లో విపరీతంగా పండించేటువంటి రొయ్యల్ని కొనుగోలుదారులు ఇవాళ సిండికేట్ అయిపోయి ఎక్స్పోర్ట్స్ ఎక్కడో అమెరికాలో ట్రంప్ ప్రతీకార సుంకం విధించినటువంటి పరిస్థితుల్లో అమల్లోకి వస్తుందని చెప్పినప్పుడు మరి తక్షణం అక్కడ ఏం జరిగిందో తెలియకుండానే ఈ రోజున మొన్న ఒక 10 రూపాయలు, ఇవాళ నిన్నటికి నిన్న 30 రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితుల్లో అసలు చెరువులు చేయాలా మానేయాలనేటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. ఎప్పటికే ఈ ప్రభుత్వం మారిన తర్వాత అంతా మంచి సజావుగా సాగుతుంది అనుకున్న పరిస్థితుల్లో రూపాయన్నరకు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇచ్చినప్పటికీ సబ్సిడీ, మరి ఇవాళ సోనీ బీడ్స్ ఆ ఫీడ్ కి సంబంధించినటువంటి ముడి సరుకులన్నింటినీ కూడా రేటులు తగ్గినప్పటికీ కేజీ బస్తా ఒక్కంటికి 25 రూపాయలు రేటు తగ్గించాలన్నటువంటి ఈ తరుణంలో మాకు వచ్చేసరికి కేజీ రొయ్యల ధరని విపరీతంగా తగ్గించి రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్న పరిస్థితులు ఎక్స్పోర్ట్స్ మీద